సంథింగ్ వచ్చి మాట్లాడతారంటే ఎనిక్కిపోతే అది కరెక్ట్ కాదు కదా. తీసుకోవాలి, మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా. నాకు అట్లా ఏం లేదు, నాకు క్లారిటీ ఉంది. ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టేస్తున్నాడు ఆయన ఉత్తునే. ఏంటో మరి అది ఎవరేం మాట్లాడి ఈయన వచ్చేస్తున్నాడు. అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా. ఓ అదే కారణం. అదే ఒక 1,00,000 రూపాయలు, ఒక 10 లక్షలు వేస్తే ఒక 5 లక్షలు మీటింగ్ పెడతాడు, మిగతా 5 లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారు అనమాట. అది ఈ చిల్లర విషయాలు నాకు తెలియదు. తెలీదా? నాకు తెలియదు. ఎంత అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను. అడగాలరా కదా బాబు. అది అకౌంట్ వస్తుందా కొద్దిగా? మరి రోజక్క ఏంటి కనపట్లేదు మీకు? రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని? ఏం మే రోజా అంట? ఏం మే రోజు మన ఇల్లు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే, అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంటీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా. ఆంటీ అన్నావా అక్క అన్నావా? అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్ట్రెస్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం